దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలండి. వందనాలు తెలియపరుస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. మాకు వినగల చెవులు ఇవ్వండి, గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు నామంన మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు నాకు దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చానండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మనకందరికీ తెలిసిందేనండి. అక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఒక పుట్టినది మొదలుకొని కుంటివాడిని తీసుకొచ్చి శృంగారం అనే దేవాలయం వద్ద కూర్చోపెట్టేటటువంటి ఆ సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. అక్కడ చూడండి, కూర్చోపెట్టినప్పుడు మరి పేతురు యోహాన్లు కూడా ఆ దేవాలయంకి రావడం జరిగిందండి. పేతురు యోహాన్లు ఆ దేవాలయంలోకి ప్రవేశించుచుండగా మరి వారి యుద్ధ ఏమైనా దొరుకుతుందేమో అని వారినంట తేర చూచిందంట. చూచినప్పుడు మరి అక్కడ తేర చూచినప్పుడు మరి 5వ వచనాన్ని చూస్తే, వాడు వారి యుద్ధ ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టి వారి యందు లక్ష్యం ఉంచెను. చూడండి 6వ వచనాన్ని చూస్తే అక్కడ చూడండి, అంతటా పేతురు, వెండి బంగారాలు లేవు, నా యుద్ధ లేవు, కానీ నాకు కలిగినటువంటి నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. చూడండి పేతురు ఏమంటున్నాడంటే, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ నాకు కలిగిన యేసు నామంని నీకు ఇస్తున్నాను అని చెప్తా ఉన్నానండి అని చెప్పి మరి అక్కడ ఆ మాట పలికిన వెంటనే అంతటా పేతురు, వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తిన వెంటనే పాదములను చీల మండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళను. చూడండి, ఈ అధ్యాయాన్ని నేను ఎన్నిసార్లు చదివినా నాకు ఎంత తృప్తినిస్తుంటుంది అంటే, చాలా తృప్తినిచ్చేటటువంటి అధ్యాయం అండి ఇది. చూడండి, ఆ పేతురు గారు మాట్లాడిన ఆ మాట ఎంత బలమైన మాట అండి. నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ నాకు కలిగినటువంటిది అంటున్నాడండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నేను అడుగుతున్నాడు, నువ్వు ఆ కలిగినటువంటి యేసు నామాన్ని నువ్వు కలిగి ఉన్నావా? మరి నువ్వు యేసు నామాన్ని కలిగినప్పుడు మరి నీకు అసాధ్యమైనటువంటిది ఏది ఉన్నా కానీ ఆయన నామంలో జరుగుతుంది. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ నాకు యేసు నామం ఉంది అంటున్నాడండి. మనం అంత శక్తిగల నామము మనతో ఉన్న, అంత శక్తిగల నామాన్ని మనతో మనం పెట్టుకున్నా ఇంకా మనము కష్టములని, శ్రమలని, అదని ఇదని భయపడుతున్నాం, సమస్యలని భయపడుతున్నాం. కానీ ఆ కష్టాల్లో, ఆ సమస్యలలో యేసు నామాన్ని మనం ప్రకటించేటటువంటి ఆ శక్తిని పొందుకొని ముందుకు కొనసాగాలండి. ఇక్కడ చూడండి, ఆ పుట్టినది మొదలుకొని కుంటివాడిని లేవనెత్తిన నామం యేసు నామం అండి. ఆ శక్తిగల నామాన్ని మనము ప్రవచించినప్పుడు, మనం ప్రకటించినప్పుడు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తామండి. చూడండి, మరి ఈ శ్రమల దినాలలో మనం ఉంటూ ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపరి, మరి ఇదేం కార్యం ఇలా జరిగింది అని అనుకున్నప్పుడు మరి వీళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. 12వ వచనం చూద్దాం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపరుచున్నారు? మా సొంత శక్తి చేత కాదు, భక్తి చేత కాదు, నడుమని మీ వానికి బలం ఇచ్చి ఉండలేదు, మీరు ఎందుకు మాట్లాడుతూ చూచుచున్నారంటున్నారండి. అవునండి, అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు, మా సొంత శక్తి చేత, భక్తి చేత కాదు మేము చేసింది, కానీ మరి మేము భక్తి చేత, సొంత శక్తి చేత మేము చేయమని చెప్పి బలం ఇచ్చి ఉండలేదు, కానీ మరి ఎవరి ద్వారా జరిగించాడు ప్రభు అని అంటే ఇక్కడ సువార్తను ప్రకటిస్తున్నాడు. చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైనటువంటి పితరుల దేవుడు, సేవకుడైన యేసుని మహిమపరిచి ఉన్నాడు. మరి ఆయనను మీరు పిలాతుకు ఆయనను విడుదల చేయమని అడిగినప్పుడు మరి మీరు ఆయనను నిరాకరించాడు అని చెప్పారండి. అవును, ఆయనను మరి ప్రభువుని నిరాకరించినటువంటి ఆ సందర్భాన్ని పిలాతు మరి విడుదల చేయాలనుకున్నప్పటికి కూడా మీరు ఆయనను నిరాకరించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కాలంలో కూడా యేసు ప్రభుని చాలామంది నిరాకరిస్తుండొచ్చు, కానీ మరి నా పాపాలు పోవాలంటే యేసుక్రీస్తు ద్వారానే మరి ఆ పాప పరిహార్థ బలి కూడా యేసుక్రీస్తే చేశారు. మరి ఇక్కడ కూడా ఆ స్వస్థత కూడా యేసుక్రీస్తే చేశారు. మేము మాత్రం చేయలేదు, మా శక్తి కాదు, మా భక్తి కాదు, యేసు నామం ద్వారా జరిగిందని చెప్తా ఉన్నారండి. హల్లెలూయా.
మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని అనుగ్రహించమని అడిగిరి అని చెప్పి, ఇక్కడ మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపేను, దానికి మేమే సాక్షులం అని చెప్తా ఉన్నారండి. ఇక్కడ సువార్తను ప్రకటిస్తూ చెప్తున్నారు, యేసు ప్రభు మరణం నొందారు, మరి మరణం నొంది మరి మృతుల నుండి లేపడానికి మేమే సాక్షులం అని చెప్తా ఉన్నారు. నీ కోసం నా కోసమైన మృతుల నుండి లేచిన సర్వశక్తి గల దేవుడు, నీ కోసం నా కోసం రానయ్యి ఉన్నటువంటి సర్వశక్తి గల దేవుడు, మరి ఆయన నామంలో ఎంత శక్తి ఉందంటే, మరి పుట్టిన మొదలుకొని కుంటివాడిని ఆయన నామాన్ని అక్కడ ప్రకటించినప్పుడు ఆ వెండి బంగారం లేవు, మా కలిగిన యేసు నామం అని చెప్పిన వెంటనే అక్కడ ఆ పాత మందముల చీల మండములని బలము పొందుకొని దిగ్గున లేసి ఆయనను స్తుతిస్తూ ఆవరణంలోకి వెళ్ళినట్లు చూస్తా ఉన్నాం. మరి ఆయన నామంలో రక్షణ, ఆయన నామంలో విమోచన, ఆయన నామంలో విడుదల ఉంది. మరి ఆయన యొక్క రక్తము ద్వారా మన పాప విడుదల ఉంది. కాబట్టి మరి ఆయనను కలిగి జీవించాలని దేవుడి రోజు గుర్తు చేస్తున్నాడు. మరి మనం ఆయనను కలిగి జీవించాలని దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. వందనాలండి.